బోధి ప్రేక్షకులకు నమస్సులు. శ్రీరామకృష్ణ ప్రభ మార్చి 2024 సంచికలో మిత్రుడు, మంచి రచయిత బి సైదులు గారు రాసిన వాళ్ళకు ఎంత విలువిస్తున్నాం అన్న అంశాన్ని యథాతథంగా చదివి వినిపించే చిన్న ప్రయత్నం. ఎందుకంటే చాలామందికి రామకృష్ణ ప్రభ రాకపోవచ్చు. రామకృష్ణ ప్రభ అనేది కూడా ఒక గొప్ప ఆధ్యాత్మిక గ్రంథమే కాకుండా మానసిక వికాసానికి అది ఒక గొప్ప వేదిక. కాబట్టి అవకాశం ఉన్న ప్రతి వారు కూడా రామకృష్ణ ప్రభ చందాదారులుగా చేరి ప్రతి నెల వచ్చే వ్యాసాన్ని చదివితే మనలో తెలియని మనోవికాసం కలుగుతుంది. దాంట్లో ఒక ఉదాహరణే నేను ఈ రోజున మీ ముందు ఉంచిపోయే వాళ్ళకు ఎంత విలువిస్తున్నాం. ఇటీవల రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట్లో ఆసక్తికరమైన సంఘటన జరిగింది. ఓ రోజు ఉదయం ఆయన ఆఫీస్కి వెళ్లేందుకు ఇంట్లో మేడ మీద నుంచి దిగి వస్తున్నారు. ఆ సమయంలో ముఖేష్ పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ ఫోన్లో ఎవరితోనో నిర్లక్ష్యంగా తీవ్ర స్వరంతో మాట్లాడుతూ ఉన్నాడు. అది తమ ఇంటి వాచ్మెన్తోనని ఆ తండ్రికి అర్థమైంది. కొడుకు ఫోన్లో మాట్లాడడం అయిపోయాక దగ్గరికి పిలిచారు. అలాగైనా వాచ్మెన్తో మాట్లాడేది, ఆయన నీకన్నా పెద్దవాడు, మన దగ్గర పనిచేస్తున్నంత మాత్రాన విలువ లేకుండా మాట్లాడతావా? కిందకి వెళ్ళి అతనికి క్షమార్పణలు చెప్పిరా అని మందలించారు. తండ్రి మాటలకు ఆకాష్ సిగ్గుపడ్డాడు. పశ్చాత్తాపంతో కిందకి వెళ్ళి వాచ్మెన్కు క్షమాపణలు చెప్పి పైకి వచ్చాడు. ఈ విషయాన్ని కొన్నాళ్ళ క్రితం ఓ ప్రసార మాధ్యమం ముఖాముఖి కార్యక్రమంలో ముఖేష్ అంబానీ, శ్రీమతి నీతా అంబానీయే స్వయంగా ప్రయోక్తతో పంచుకున్నారు. పిల్లలతో ఎప్పుడు సౌమ్యంగా ఉండే ముఖేష్ అంత తీవ్రంగా ప్రతిస్పందించడం నేను ఎప్పుడు చూడలేదు. డ్రైవర్లతో, వాచ్మెన్లతో, పని వాళ్ళతో ఎవరు అగౌరవంగా వ్యవహరించినా ఆయనకు నచ్చదు అని నీతా అంబానీ స్పష్టం చేశారు. ముఖేష్ అంబానీ కూడా ఇంట్లో, కార్యాలయంలో తమ కింద పనిచేసే వాళ్ళతో ఎంతో ఆదరంగా మసలుకుంటారని చెప్పుకుంటారు. తమ ఇంటికి ఎన్నో ఏళ్లుగా కిల్లీలు పంపే కిల్లీ కొట్టు వ్యక్తిని కూడా బాబాయ్ అని అభిమానంగా పలకరిస్తాడని కొన్నేళ్ల క్రితం ఓ పత్రిక ప్రస్తావించింది. ముఖేష్ అంబానీ లాంటి శ్రీమంతుల ఇళ్లను సిరి స్థిర నివాసం చేసుకోవడానికి ఇలాంటి విశేష గుణాలు ఓ కారణమేమో అనిపిస్తుంది. మనలో చాలామందికి కొన్ని రకాల వృత్తులు చేసే వాళ్ళంటే చాలా చిన్న చూపు. ముఖ్యంగా ఈ జాడ్యం మన దేశంలోనే అత్యధికమని విదేశీయుల వ్యవహార శైలితో పోల్చి చూస్తే అర్థమవుతుంది. వాళ్ళు సాఫ్ట్వేర్ ఉద్యోగులకు ఎంత విలువిస్తారో శౌచాలయాన్ని శుభ్రం చేసే వాళ్లకు అంతే విలువిస్తారు. కానీ వ్యక్తిని వ్యక్తిగా కాకుండా వృత్తిని చూసి విలువ ఇచ్చే కుసంస్కారం మన నరనరాల్లో జీర్ణించిపోయిందేమో అనిపిస్తుంది. ఆ పనులు చేసే వాళ్ళు లేకపోతే రోజు గడవక మన జీవనమే స్తంభించిపోతుంది. అయినా వారిని ప్రాధాన్యమున్న వ్యక్తులుగా గుర్తించి కనీస గౌరవాన్ని ఇవ్వాలన్న ఇంగితం కూడా మనలో చాలా మందిలో లోపిస్తుంది. డ్రైవర్లు, వాచ్మెన్లు, ఇంట్లో పనివాళ్ళు, వీధులను శుభ్రం చేసేవారు, కార్యాలయాల్లో, దుకాణాల్లో చిన్న చిన్న పనులను చేసే వాళ్ళతో మనం ఎలా వ్యవహరిస్తున్నామో ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకుంటే మన సంస్కారం ఏమిటో మనకే అవగతమవుతుంది. మనం అన్ని వృత్తుల్ని సమానంగా చూసినప్పుడు కొన్ని వృత్తుల వాళ్ళు అహంకరించే, మరికొన్ని వృత్తుల వాళ్ళ ఆత్మన్యూనతో కుంగిపోయే పరిస్థితి రాదు. తక్కువ స్థాయి పనులు చేసేవారిని, సమాజం ముద్ర వేసిన వారిని కూడా గుర్తించి గౌరవించడం నేర్చుకోవాలి. అప్పుడు ఆయా వృత్తుల వాళ్ళలో న్యూన్యతా భావం తొలగిపోయి వారి పనులపై వారికి గౌరవం పెరుగుతుంది. రామకృష్ణ సంఘ 13వ సర్వాధ్యక్షుడు స్వామి రంగనాథాన్జీ మహారాజ్ ఆ విషయంలో ఎందరినో ప్రభావితం చేశారు. వారు ప్రధానమంత్రి నుంచి పోస్ట్మెన్ వరకు అందరినీ ఒకే రీతిలో ఆదరించేవారని ప్రత్యక్ష సాక్షులు ఇప్పటికీ చెబుతుంటారు. ఓ ముట్టి మధ్యాహ్నం తమకు ఉత్తరాలు ఇవ్వడానికి వచ్చిన పోస్ట్మెన్ని అతను మొహమాట పడుతున్నా మహారాజ్ బలవంతంగా సోఫాలో కూర్చోబెట్టారట. ఆ తర్వాత భోజనశాల నుంచి చల్లని మజ్జిగ తెప్పించి ఇచ్చారట. వారి నుంచి ఇలాంటి ఆదరణ పొందిన సామాన్యులు ఎందరో. అందుకే ఆ మహానుభావుడు సమాజంలోని అత్యున్నత స్థానాలను అధిరోహించిన ప్రముఖులకే కాదు, సామాన్యమైన వృత్తులు చేసుకునే వాళ్ళకు కూడా పూజ్యనీయులయ్యారు. అలా అని మన దగ్గర పనిచేసే వాళ్లకు చనువిచ్చి చంకనెత్తించుకోమని, పొరపాట్లు చేస్తున్నా చూసి చూడనట్లు ఉండమని కాదు, వారిని సరిదిద్దుతూనే వారి పనిని గుర్తించి వారికి ప్రాధాన్యమిచ్చి వారితో ప్రేమపూర్వకంగా వ్యవహరించడం నాగరికులుగా మన కనీస బాధ్యత. వాళ్లకు విలువ ఇస్తూ వారి కష్ట సుఖాలని అర్థం చేసుకుని మసలుకున్నప్పుడు వారికి మనపై విశ్వసనీయత పెరుగుతుంది. వారికి మన దగ్గర నమ్మకంగా, నిజాయితీగా పనిచేయాలన్న భావన కలుగుతుంది. కళారంగంలో తెలుగు ప్రాంతానికి చెందిన ఓ ప్రముఖుడు ఉండేవారు. కొన్నేళ్ల క్రితం ఆయన కన్నుమూశారు. చెన్నైలో పేరున్న శ్రీమంతుల్లో ఒకరైన ఆయనకు 3 కూతుళ్ళు. ఒక్కో ఆదివారం ఓ కూతురు ఇంటికి వెళ్ళి రోజంతా ఆ కుటుంబంతో గడిపేవారట. ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తనకు సపర్యలు చేసేందుకు కూతుళ్ళ ఇళ్లలో పనిచేసే వాళ్లకు నెలకు తన వంతుగా కొంత డబ్బును పంపేవారట. కూతుళ్ళు సరదాగా, ఎందుకు నాన్న, మేము నెల నెలా జీతం ఇస్తున్నాం కదా, మళ్ళీ వేరుగా మీరెందుకు ఇవ్వడం అంటే,
ఆయన ఆ జీతం మీకు సపర్యలు చేస్తున్నందుకు, ఇది నాకు సేవలు చేస్తున్నందుకు అని నవ్వుతూ దాటవేసేవారట. అలాగే ఆయన దశాబ్దాలుగా తన ఇంట్లో పనిచేసే వాళ్ళు, డ్రైవర్లు, వాచ్మెన్లు అందరికీ ఉచిత వసతి, వైద్య సదుపాయాలు కల్పించేవారట. వాళ్ళ పిల్లల్ని తనే చదివించారట. అందుకే ఆ ప్రముఖుడు కన్ను మూసినప్పుడు ఆ సేవకులందరూ తమ ఆత్మబంధువు మరణించినంతగా కన్నీరు మున్నీరయ్యారు. తమ ఇంట్లో పనిచేసే వాళ్ళపై ఇన్ఫోసిస్ సుధా నారాయణమూర్తి దంపతులు చూపే ఆదరణ అంతా ఇంతా కాదు. తమ పిల్లలు కూడా అలాగే ఆదరించేలా శిక్షణ ఇచ్చారట. పని వాళ్ళని వారు పొరపాటుగా ఏకవచనంతో పిలిస్తే మందలించేవారట. నారాయణమూర్తి గారైతే ఏకంగా తమ డ్రైవర్కి ఇన్ఫోసిస్ లాభాల్లో వాటాలను కూడా పంచారు. జీవితంలో మానవీయ విలువలు ప్రతిబింబించినప్పుడే ఆధ్యాత్మిక సాధకులకు అర్థం, పరమార్థం. మనకు సేవలు చేస్తున్న వారి ఆకలి దప్పులు, అవసరాల గురించి ఆలోచించడం మన కనీస ధర్మం. లౌకిక జీవితంలోనే కాదు, పరలౌకిక జీవితంలో కూడా అత్యున్నత స్థితికి చేరుకున్న వారందరూ ఈ ధర్మాన్ని 100కి 100 పాళ్ళు పాటిస్తున్న వారే. ఉదాహరణకు గురుదేవులు శ్రీరామకృష్ణుడు దక్షిణేశ్వరంలో ఆలయానికి కాపలా ఉండే వ్యక్తిని పిలిచి మరీ తినుబండారులు ఇస్తూ ఉండేవారు. అలాగే పని మనిషి బృందను ఎంతో ఆదరంగా చూసుకునేవారు. ఆమె భోజనం చేసిందో లేదోనని శ్రీ శారదాదేవిని అడిగి తెలుసుకునేవారు. అనేక మంది శ్రీరామకృష్ణ భక్తులు, శిష్యులు కూడా వారి ఈ సహృదయాన్ని పుడికిపుచ్చుకున్న వారే. ఆ సాధు స్వభావంతో గురుదేవులకు దగ్గరైన వారే. శ్రీరామకృష్ణుల ప్రత్యక్ష శిష్యులు స్వామి శారదానందది చిన్ననాటి నుంచే దయార్థ హృదయం. సన్యాస ఆశ్రమంలోకి రాకముందు ఆయన పేరు శరత్. ఒకసారి తమ పొరుగింటి పని మనిషికి కలరా సోకింది. అది అంటిరోగమని, తమకు ఎక్కడ సోకుతుందోని భయంతో ఆ ఇంటి యజమాని ఆమెను మిద్దిపైకి ఎక్కించాడు. అది గమనించిన శరత్ మరణానికి చేరువలో ఉన్న ఆ పని మనిషి వద్దకు పోయి తాను చేయగలిగినంత సహాయం చేశారు. కానీ అప్పటికే ఆమె పరిస్థితి విషమించడంతో శరత్ సపరచర్యలన్నీ విఫలమయ్యాయి. ఆ నిర్భాగ్యురాలి అంతిమ సంస్కారాలకు కావలసిన ఏర్పాట్లన్నీ శరత్ దగ్గరుండి చూసుకున్నారు. మనలో చాలామంది ఎక్కడెక్కడో అడుచుకున్న కోపతాపాలను, అసంతృప్తిని పనవాళ్లపై చూపెడుతూ ఉంటారు. ఎందుకు భరించరులే అన్న చులకన భావంతో వ్యక్తిగత అసహనాన్నంతా ఆ వ్యక్తుల ముందు వెలగక్కుతూ ఉంటారు. ఇది సంస్కారవంతమైన పని కాదు. మనిషిని మనిషిగా గౌరవించడం మానవీయ లక్షణం. పరిస్థితుల దృష్ట్యా వాళ్ళు మన దగ్గర పనిచేస్తూ ఉండవచ్చు. జీతభత్యాలు ఇస్తున్నంత మాత్రాన వాళ్ళని మన బానిసగా భావించడం సభ్యత అనిపించుకోదు. అయితే మనం ఎంత ఆదరించినా, ఆత్మీయంగా చూసుకున్నా మన విశ్వాసాన్ని బొమ్మ చేసేవాళ్ళు కొందరుంటారు. అంత మాత్రాన మనం అందరినీ ఒకే ఘాటన కట్టేసి అనుమానించడం, అవమానించడం సరికాదు. వాళ్ళు మనం ఇచ్చే విలువను నిలబెట్టుకోలేకపోయినా మనం వారిపై విశ్వాసాన్ని కోల్పోకుండా విశాల హృదయాన్ని చాటుకుందాం. మరొకసారి మంచి అంశాన్ని ఇచ్చిన సైథిలి గారికి ధన్యవాదాలతో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అట్లాగే మీ మిత్రులకు షేర్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.